ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బెజ్జన్మామ గ్రూప్కి స్వాగతం. ఈ ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పూర్తిగా వీడియో అయితే చూడండి. సో ముందుగా మరి ఒకసారి కనుక వీడియోని లైక్ చేస్తే కనుక మీరు ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా పూర్తి వీడియో అయిపోయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి మాకు తర్వాత చేసే వీడియోస్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనండి. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. 220 గజాల్లో నిర్మించినటువంటి ప్రాపర్టీ అండి. ఇది తూర్పు ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. చాలామంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలండి చాలామంది అడుగుతూ ఉంటున్నారండి. సో వాళ్ళ కోసమని తూర్పు ఫేసింగ్ హౌసు 220 గజాల్లో అంటే చాలా పెద్దదండి. సుమారుగా అంటే 1800 ఫీటు స్లాబ్ ఏరియా వస్తుందన్నమాట. ఓకేనండి. సో అదేవిధంగా 2 కార్లు పట్టేంత బట్టి స్పేసు ఉండడం జరిగిందండి ఇంటి భాగంలో. అదేవిధంగా రోడ్డు కూడా 40 అడుగుల ఫీటు రోడ్ అండి. అంటే 2 కార్లు ఇంటికి ముందు రోడ్డు మీద కూడా పెట్టుకోవచ్చు. అంటే 4 కార్లు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి వాయువ్యంలో వాష్ ఏరియా, అదేవిధంగా ఇండియన్ స్టైల్లో ఒక బాత్రూమ్ కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. రెడీమేడ్గా ఈ హౌస్ అయితే ఉండడం జరిగిందండి. ఇది నేనేదో గ్రాఫిక్స్ కూడా ఏం చేయలేదండి. ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రాపర్టీ ఉందో అదే ప్రాపర్టీని నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో ఇంటి భాగం అంటే తూర్పు భాగం నుంచి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారం నుంచి కనుక మనం లోపలికి వెళితే ఇది హౌస్ ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. పిఓపి సీలింగు, అదేవిధంగా వాల్స్కి ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా వాల్స్కి ఇచ్చినటువంటి డిజైన్స్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా మెస్మరైజింగ్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా దీనికి సెపరేట్గా పూజా మందిర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. సో ఇది మరి బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, అదేవిధంగా పూజ సైజెస్ కానివ్వండి, విత్ మెయిన్ హాల్ సైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి. విత్ కబోర్డ్స్తో చక్కగా టీవీ యూనిట్స్తో చక్కగా దీన్ని కంప్లీట్ చేసి రెడీగా గృహప్రవేశానికి అనుకూలంగా ఉండే విధంగా మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ హాల్ అంతా కూడా ఆల్మోస్ట్ 28x12 అడుగుల విస్తీర్ణంలో మనకి ఈ హాల్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ 15x12.5 కొలతలతో మనకి పూజా రూమ్తో సహా మనకి ఈ కొలతలు అయితే ఉండడం జరిగిందండి. ఓకేనండి. అదేవిధంగా పూజా రూమ్ సెపరేట్గా ఉందండి. చాలా పెద్ద పూజ గది అనమాట. సో అదేవిధంగా కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్తో చక్కగా డిజైన్ చేయబడి ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. చేతికి అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా గ్లాస్ డోర్స్ విధంగా చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. లుక్ లైక్ చాలా అంటే చాలా బాగుందండి. ఓకే. పైన కూడా పిఓపి సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా బాగుంది. గ్రానైట్ ప్లాట్ఫామ్తో కింద మాడ్యులర్ కిచెన్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారండి. ఏ వస్తువు పెట్టుకున్నా కూడా చక్కగా కనిపించే విధంగా పైన గ్లాస్ విండోస్ టైప్లో ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా సెపరేట్గా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా తీసుకోవడానికి పైన బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. పైన కూడా స్టోరేజ్ బాక్సెస్ ఇచ్చారండి. అదేవిధంగా వెంటిలేషన్కి చక్కగా విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక్కసారి 8 మంది ఒకేసారి కూర్చొని భోజనం కూడా చేసేంత స్పేస్ అయితే ఉండడం జరిగిందండి. ఓకే. సో కింద ఇక్కడ బాక్సెస్, అదేవిధంగా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి సపరేట్గా గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఒక బాక్స్ టైప్లో ఒక పక్కగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా హాల్ నుంచి అంటే మన ఏదైతే డైనింగ్ హాల్ నుంచి చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా
డైనింగ్ హాల్కి వాల్కి అటాచబుల్గా ఇక్కడ చిన్న కింద బాక్సెస్ ఇవ్వడం జరిగిందండి. సో కబోర్డ్స్, సో అదేవిధంగా ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ కూడా ఆ గ్లాస్ విండోస్లో చక్కగా పెట్టుకోవచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో 2 బెడ్రూమ్స్ నేను మీకు చూపించడం జరుగుద్ది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకే, కిడ్స్ బెడ్రూమ్ కనుక మనకి చూసుకున్నట్టయితే 14x12 కొలతలతో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉండడం జరిగిందండి. సో 14x12 కొలతలతో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. 6x6 మంచం వేసుకోవచ్చు. చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. బేసిక్గా 10x10 కొలతలు సరిపోతాయండి, కానీ 14x12 కొలతలు అయితే చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట. ఓకేనండి, విత్ కబోర్డ్స్, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ బాత్రూమ్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో ఆ కబోర్డ్స్ బ్యాక్ సైడు మనకి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. దీనికి ఆల్మోస్ట్ వాల్ ఎక్కడి వరకు అయితే ఉందో ఆల్మోస్ట్ 7 feet వరకు కూడా ఆల్మోస్ట్ టైల్స్ అయితే వాళ్ళకి ఫిక్స్ చేయడం జరిగిందనమాట. వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి. దీనికి గీజర్ పోర్ట్స్ కానివ్వండి, షవర్ పోర్ట్స్ కానివ్వండి, అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇది కబోర్డ్స్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. బాత్రూమ్ ఉంది అనే విధంగా కూడా అక్కడ తెలియదండి ఆ బెడ్రూమ్లో. సో ఆ విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారు. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఓకే, సో కొలతలు కూడా చెప్పాను కదండి, 14x12 కొలతలు అనమాట. ఓకే, అదేవిధంగా మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 16x12.5 కొలతలతో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే చిల్డ్రన్ బెడ్రూమే పెద్దది అనుకుంటే దానికంటే ఇంకా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్. ఇది 16x12.5 కొలతలతో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పిఓపి సీలింగ్ కబోర్డ్స్తో పాటు మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బీరో పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండే విధంగా ఈ కబోర్డ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి. అదేవిధంగా మరి చూసుకోవచ్చు కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే రెడ్డిష్ టైప్లో, అదేవిధంగా మరి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే బ్లూయిష్ టైప్లో సెపరేట్ కలర్స్తో చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచబుల్ బాత్రూమ్ అయితే ఉందండి. ఓకే, సో ఇంటి స్లాబ్ ఏరియా వచ్చేసేసి 1800 అడుగుల స్లాబ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇంటికి సబ్మెర్సిబుల్ బోర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే బోర్ కూడా ఉంది. అదేవిధంగా పంచాయతీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. 24 గంటలు వాటర్ సదుపాయం ఉంది, 24 గంటలు పవర్ సప్లై ఉంది. సో ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా పెద్ద ఇల్లు అనమాట. 220 గజాలు, తూర్పు ఫేసింగ్ హౌస్. ఇటువంటి ఇల్లు చాలా రేర్గా వస్తాయండి. త్వరపడండి, ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ప్రాపర్టీస్ తీసుకొచ్చే విధంగా మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ ప్రాపర్టీ గురించి కానివ్వండి, ఇంకా ఏ ఇతర ప్రాపర్టీ గురించి కానీ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు పూర్తి వివరాలు అందిస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.